గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి. సిద్దిపేట నుంచి ప్రసాద్ గారు రాస్తున్నారు. సంకష్టహర చతుర్థి వ్రత విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. సంకష్టహర చతుర్థి అనే పేరులోనే ఆ రోజులు చేసే వ్రతానికి ఉన్న విశిష్టత కూడా తెలుస్తుంది మనకు. కష్టం అంటే మనకు వచ్చే సమస్యలు ఏదో గ్రహదోషాల వల్ల రావచ్చు, ఆర్థికమైన కష్టాలు ఉండొచ్చు, ఆర్థిక సంబంధమైన కష్టాలు, మానసికమైన క్లేశాలు ఉండొచ్చు, అనారోగ్య సంబంధమైన క్లేశాలు ఉండొచ్చు. అది ఒక దశ వరకు ఉంటే కష్టం. ఆ కష్టం ఇంకా తీవ్రమై చిక్కుముడి పడిపోయి ఏ విధంగానూ పరిష్కారం దొరక్క ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఏ దారి కనపడదు, అనారోగ్యం ఉంటుంది, ఏ దిక్కు తోచదు, ఎంతమంది డాక్టర్లకు చూపించినా ఏమీ లేదంటారు, బాధపడుతూ ఉంటాడు. లేకపోతే మేము చేయగలిగిన వైద్యం ఇంతకంటే లేదండి అంటారు వైద్యులు, ఇతను బాధపడుతూ ఉంటాడు. ఇట్లా అట్లాంటి కష్టాన్ని మన స్థాయి దాటిపోయి మానవ ప్రయత్నంతో నెరవేరదు అనిపించే కష్టం పెద్ద కష్టం కాబట్టి దాన్ని సంకష్టం అన్నారు. ఈ సంకష్టం పోవాలి అంటే మానవ ప్రయత్నంతో ఉండే కష్టం తొలగిపోవడానికి పర్వాలేదు, మానవ ప్రయత్నం చాలనప్పుడు తొలగించేవారు ఎవరు? భగవంతుడే. అది చతుర్థి నాడు సంకష్టహర చతుర్థి అనే ఒక పర్వదినం నాడు మనం ఆ గణపతిని సంకష్టహర గణపతి అనే పేరుతో ఆ గణపతిని ఆరాధించడం. గణపతి ఎప్పుడూ సంకష్టహరుడే, ప్రత్యేకించి చతుర్థి నాడు మనం ఓ గుర్తుగా ఆరాధించుకుంటున్నాం అనమాట. అందువల్ల సంకష్టహర చతుర్థి నాడు చేసే గణపతి వ్రతానికి ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి, ఎందుకు చేయాలి అంటే ఆ పేరులోనే ఉంది, కష్టాలు తొలగిపోవడానికి, ఇష్టాలు నెరవేరడానికి దైవాన్ని మనం ఆరాధించాలి. అది గణపతి కష్టాలు తొలగింపజేసే శక్తి గలవాడు, విఘ్న నివారకుడు, విజయకారకుడు కాబట్టి, విఘ్నాలు వారింపజేసేవాడు, విజయాలు ప్రసాదించేవాడు కాబట్టి గణపతిని ఆరాధించడం ద్వారా ఆ ప్రయోజనం మనం పొందడం కోసం సంకష్టహర చతుర్థి నాడు గణపతి వ్రతాన్ని నిర్వహించడం అనే విధానం లోకంలోకి వచ్చింది.